రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. ఇక వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక 6100 పోస్టులతో డీఎస్పీ 2024 విడుదలకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తి వర్గాలను మచ్చిక చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయ్యింది. వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6100 పోస్టులతో డిఎస్సి 2024 విడుదలకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా కేబినెట్ లో చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అసంతృప్తి వర్గాలను మచ్చిక చేసుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ ఇన్ లో అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. అంటే సచివాలయంలోని మొదటి బ్లాక్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. అలాగే మంత్రులు, తర్వాత ఆయా శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చారు. ఇందులో చాలా కీలకంగా వచ్చేసి డిఎస్సి నోటిఫికేషన్ మీద చర్చ జరిగింది. టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నిర్వహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 6100 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతూ కేబినెట్ అప్రూవల్ చేసింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో అంటే వచ్చే నెలలో వైఎస్ఆర్ చేయూత నిధులు విడుదలకు కూడా కేబినెట్ అప్రూవల్ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 5000 కోట్ల మేర నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్ఐపిబి ఆమోదించిన తీర్మానాలను కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఇంధన రంగంలో 2000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. సంజన, అంటే ఓవరాల్ గా అంటే ఇవాళ అంటే సీఎం కేబినెట్ అయిపోయినాక కూడా ఎవరితో మంత్రులతో కూడా విడివిడిగా కూడా మాట్లాడలేదని మనకు వచ్చిన సమాచారం. అలాగే అంటే ఈ మరో 2 కేబినెట్లు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు మనకు వచ్చిన సమాచారం. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజేందర్.